పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి ల్యాబ్ ఏర్పాటు చేయడంతో ఈ రోజు అపెండిక్స్ నొప్పితో బాధపడుతూ వచ్చినటువంటి మహిళకు లాప్రోస్కోపీ ద్వారా అపెండిక్స్ ఆపరేషన్ సక్సెస్ చేసిన ప్రభుత్వ వైద్యులు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రారంభించిన ల్యాబ్ సౌకర్యంతో ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని మొట్టమొదటి లాప్రోస్కోపీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని సౌకర్యాలు మెరుగైన వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ముందు రాబోయే రోజుల్లో అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు, మంచి ల్యాబ్ సౌకర్యంతో జిల్లా కేంద్రంలోని అత్యధిక వస్తువులతో మన ఆసుపత్రి సౌకర్యవంతంగా ఉంటుందని, ఆరోగ్యశ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అందరూ కూడా సంప్రదించవచ్చునని అన్నారు. ఆసుపత్రిలోని మహిళలకు విజయవంతంగా లాప్రోస్కోపీ శస్త్రచికిత్స సక్సెస్ చేసిన సిబ్బందిని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఒక ల్యాబ్ అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మనకు ఒక 15 డేస్ బ్యాక్ ఐఓసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మనకు ఒక కంప్లీట్ ల్యాబ్ సెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నిన్న ఒక లోకల్ మహిళ మనకు అపెండిక్స్తో బాధపడుతూ అప్రోచ్ అవ్వడం, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు మనకు హాస్పిటల్కి నుంచి సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. సో వాళ్ళ గురించి అని మనం డాక్టర్ అమర్సింహారెడ్డి అని ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్ సార్ ఆయన పిలిపించి ఈరోజు సర్జరీ నిర్వహించడం జరిగింది. నా సిస్టర్కి అపెండిక్స్ ప్రాబ్లం ఉండే అక్కడ ఒక ప్రైవేట్లో వెళ్తే ప్రాబ్లం సిచ్యువేషన్స్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఏం అనిపించలేదు. సో గవర్నమెంట్లో మనకు లాప్రోస్కోపిక్ అనేది ఫెసిలిటీస్ ఉండే కనుక్కొని చేయించాను, సక్సెస్ఫుల్గా అయింది.